ఎన్ని చీరలున్నా కూడా చాలా తక్కువ ప్లేస్లో మడత పెట్టుకోవచ్చు. దీంతో పాటు మరికొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా యూజ్ అవుతుందన్నమాట. ఇంకా ఫస్ట్ టిప్ వచ్చేసి మొక్కజొన్న గింజలు తీయాలంటేనే అదొక పెద్ద ప్రాసెస్ కదా. ఈ ట్రిక్ తెలిసిందనుకోండి చాలా ఈజీగా నిమిషాల్లో గింజలను అయితే రిమూవ్ చేసేయచ్చు అనమాట. ఇంకా ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక 1 or 2 లైన్స్ అయితే తీసేసేయాలన్నమాట. ఈ విధంగా కొంచెం ఇలా గాడ్స్ పెట్టేసుకోండి. ఒక 1 or 2 లైన్స్ ఇలా తీసారనుకోండి చాలా ఈజీగా మిగతావన్నీ కూడా తీసేసేయచ్చు అనమాట. సో ఈ విధంగా ఫస్ట్ ఇలా మార్కింగ్ చేసేసిన తర్వాత ఫస్ట్లో కొంచెం ఇలా అన్నీ తీసేసేయండి. ఒక 2 లైన్లు ఈ విధంగా లైట్గా తీసేసిన తర్వాత ఇప్పుడు చాకుని ఈ విధంగా లోపల పెట్టేసి ఇలా పైకి అన్నారనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఫస్ట్ ఒక 1 or 2 లైన్స్ అయితే ఈ విధంగా కొంచెం చిదిరినట్టుగా వస్తాయి. మిగతావన్నీ కూడా చాలా నీట్గా వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా ఒక 2 లైన్స్ అయితే తీసేసాం కదా. ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు ఈజీగా ఇలా అన్నారనుకోండి ఇలా బొటన్ వేలు పెట్టుకుని ఈజీగా బయటకు వచ్చేసాయి. అలాగే ఏమాత్రం చిదిరినట్టు అయితే ఏమాత్రం అస్సలు రావన్నమాట, చాలా నీట్గా వస్తాయి. సో ఈ విధంగా ఒక 1 లైన్ ఇలా తీసేసి పిల్లలకి ఇచ్చారనుకోండి పిల్లలు కూడా చాలా ఆడుకుంటూ హ్యాపీగా అన్నీ కూడా ఒలిచి పెడతారనమాట. అంత ఈజీగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ఒక్కసారి ఇలా తీయడం స్టార్ట్ చేస్తే. సో అన్నిటిని కూడా ఇలా తీసేసిన తర్వాత ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని పెట్టుకున్నారనుకోండి డీప్ ఫ్రిడ్జ్లో ఒక 20 to 30 డేస్ వరకు అయినా కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. కావాలన్నప్పుడు స్నాక్స్లోకి యూజ్ చేసుకోవచ్చు, అదేవిధంగా కర్రీస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అన్ని గింజలను కూడా తీసేసుకున్నాను. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చాయి, ఏమాత్రం చిదిరినట్టు కూడా అనిపించదు. సో ఇప్పుడు ఏదైనా ఒక ప్లాస్టిక్ డబ్బాలో తీసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఒక బౌల్ తీసుకున్న అందులోకి ఆల్రెడీ కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా నూనె వేసుకున్నాను. అది కొంచెమే వేసుకున్నాను అనమాట. ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది, అందుకని ఇంకా కొద్దిగా వేస్తున్నాను చూపించడానికి. కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కొబ్బరి నూనె వేసుకున్నాను. అది ప్యూర్ కొబ్బరి నూనె అనమాట. మీ దగ్గర పారాషూట్ ఉందనుకోండి అది కూడా వేసుకోవచ్చు. వేసుకున్నాక ఇందులోకి పేస్ట్, అదేవిధంగా ఒక 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా అలాగే కొద్దిగా ఉప్పు. నెక్స్ట్ ఇందులోని కొద్దిగా వెనిగర్ వేసుకుంటున్నాను, 1 స్పూన్ వరకు. వెనిగర్ లేదనుకోండి 1 స్పూన్ వరకు నిమ్మరసం కూడా వేసుకోవచ్చు అనమాట. వేసేసుకున్న తర్వాత ఇదంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక టూత్ బ్రష్ మీదకి వేసేసుకోండి. ఇది ఎందుకంటారా, నార్మల్గా కొంతమందికి పళ్ళు అనేవి ఎల్లో కలర్లో ఉంటాయి, అదేవిధంగా కొంచెం గార పట్టినట్టు కూడా ఉంటాయి కదా. కొంచెం ఎల్లో ఇష్గా ఉన్నా లేదా లైట్గా గార పట్టినట్టుగా ఉన్నా కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇందులో బేకింగ్ సోడా అలాగే వెనిగర్ వేసాం కాబట్టి చాలా బాగా పనిచేస్తుంది. క్లీనింగ్ పర్పస్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అదంతా కూడా లాగేసినట్టుగా అవుతుందన్నమాట. ఇది అంతా కూడా ఒకేసారికి అయితే తెల్లగా అవ్వదు. అది ఫ్రీక్వెంట్గా వారానికి కనీసం 3 సార్లు అయినా ఇలా చేస్తూ ఉండాలి. మార్నింగ్ నార్మల్ పేస్ట్తో బ్రష్ చేసేసి అట్లీస్ట్ పడుకునే ముందైనా ఇలా చేశారనుకోండి కంటిన్యూస్గా ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. నచ్చితే మాత్రం ఒకసారి ట్రై చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 స్పూన్ వరకు శనగపిండి, ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. పసుపు కొద్దిగా వేసుకోండి, ఒక చిటికెడంతా. అదే ప్యాకెట్ పసుపు కాకుండా హోమ్ మేడ్ పసుపు చేస్తే ర్యాషెస్ అలాగే మచ్చలు అనేవి రాకుండా ఉంటాయి. నెక్స్ట్ ఇందులోనే 1 స్పూన్ వరకు పెరుగు, కొద్దిగా 1 స్పూన్ వరకు రోజ్ వాటర్ వేసుకుంటున్నాను. వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఒక 2 చుక్కల వరకు కొబ్బరి నూనె. ఇది కూడా అంతే, అదే ప్యూర్ కొబ్బరి నూనె అనమాట. మీ దగ్గర నార్మల్ కొబ్బరి నూనె ఉందనుకోండి పారాషూట్, అది కూడా వేసేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఇదంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఒక మంచి ట్రెడిషనల్ ఫేస్ మాస్క్ అనమాట. ఒక స్క్రబ్ లాగా మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది. నార్మల్గా ఇప్పుడు ట్రెండింగ్గా మార్కెట్లో ఎన్ని వచ్చినా కూడా ఇది మాత్రం వన్ ఆఫ్ ది స్టాండర్డ్ ఫేస్ ప్యాక్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎంత మురికిగా ఉన్నా, ఎంత ట్యాన్ ఉన్నా, డెడ్ స్కిన్ ఉన్నా కూడా చాలా చక్కగా క్లియర్ అయిపోతుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది కూడా అంతే, ఏదైనా ఏ ఫేస్ ప్యాక్లైనా ఏదైనా సరే కంటిన్యూస్గా అప్లై చేసుకోవాలన్నమాట. అంటే కనీసం ఒక 2 సార్లైనా వారానికి ఇలా అప్లై చేస్తూ ఉన్నారనుకోండి ఫేస్ అనేది ఎంత క్లియర్గా ఉంటుందో తెలుసు. అసలు పార్లర్కి వెళ్ళే పని తెలియదనమాట. ఈ విధంగా ఈ పేస్ట్ కూడా కొంచెం థిక్గానే కలుపుకోవాలన్నమాట, మరీ పల్చగా వేసుకోవద్దు. ఆ తర్వాత ఇప్పుడు దీన్ని ఫేస్ మీద అలాగే నెక్ మీద మరీ పల్చగా కాకుండా కొంచెం థిక్గా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత ఒక 15 to 20 మినిట్స్ అలాగే పెట్టేసుకున్నారనుకోండి ఇదంతా కూడా బాగా డ్రై అయిపోతుంది. సో వన్స్ ఇదంతా కూడా డ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా రబ్ చేసుకోవాలన్నమాట. ఇలా రబ్ చేయడం వల్ల డెడ్ స్కిన్ అలాగే మురికి అనేది చక్కగా పోతుంది. సో ఈ విధంగా కడిగి చూపిస్తున్నాను చూడండి, ఇన్స్టెంట్ రిజల్ట్ అనమాట. చాలా బాగా క్లియర్ అవుతుంది స్కిన్ అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి
టూత్‌పేస్ట్ చాలామంది అయిపోయిన తర్వాత ఈ టూత్‌పేస్ట్‌ని పడేస్తుంటారు కదా! చాలా బాగా రీయూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకునే ముందు ఈ టిప్‌ని కూడా ఒకసారి ట్రై చేయండి. అందులో ఏమీ లేదు అని అనుకుంటారు కదా! ఒక్కొక్కసారి ఎమర్జెన్సీకి ఇలాంటిది యూజ్ అవుతుంది స్టాక్ లేనప్పుడు. సో, ఈ విధంగా చపాతీ రోలర్‌తో ఈ విధంగా గట్టిగా ఈ విధంగా అన్నారనుకోండి, ఎక్కడైనా ఉన్నది కూడా నీట్‌గా ముందుకొచ్చేస్తుందనమాట. ఇప్పుడు కనీసం మినిమం ఒక 3-4 మెంబర్స్‌కైనా సరిపడంత పేస్ట్ అయితే ఇందులో ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా! అస్సలే లేదు దాంట్లో. ఇలా అనంగానే ఎంత వచ్చిందో. ఇప్పుడు దీన్ని ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. కరెక్ట్ ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వచ్చే విధంగా రింగ్స్ లాగా వస్తుందన్నమాట. ఈ విధంగా అన్నిటిని కూడా కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోండి. వాటర్లో వేసేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవాలన్నమాట. సో, ఈ విధంగా నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక పొడి క్లాత్లో వేసేసి అన్నీ కూడా ఆరబెట్టుకోవాలన్నమాట. ఎక్కడ కూడా తడి అనేది లేకుండా. సో, ఈ విధంగా ఆరబెట్టేసుకున్న తర్వాత ఇలా రింగ్స్ లాగా తయారవుతాయి కదా! ఇప్పుడు ఇవి ఎందుకంటారా, నార్మల్గా మనం చీరలు అయితే కబోర్డ్స్లో ఇలా సర్దుకుంటుంటాం కదా! ఎన్ని సర్దుకున్నా కూడా ప్లేస్ అయితే చాలా తక్కువ వస్తుంది. అందుకని చెప్పేసి ఎన్ని చీరలు ఉన్నా కూడా తక్కువ ప్లేస్లో ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అందుకని చెప్పేసి ఇలా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే హ్యాంగర్స్ తీసుకోవాలి. ఒక హ్యాంగర్కి నార్మల్గా ఫస్ట్ ఇలా శారీని అయితే వేసేసేయండి. ఎలా అయితే వేసుకుంటామో అలా వేసేసి పైన కొండి ఉంటుంది కదా, దానికి ఈ విధంగా ఆ రింగ్ని అయితే వేసేసేయాలన్నమాట. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇంకొక హ్యాంగర్ తీసేసుకుని మనం వేసుకున్నాం కదా ఆ రింగ్కి హ్యాంగ్ చేసుకొని ఇంకొక శారీని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనకు ఎన్ని కావాలన్నీ ఒక హ్యాంగర్కి నేనైతే ఒక 4 శారీస్ అయితే సెట్ చేసుకున్నాను. సో, ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. నార్మల్గా అయితే ఒకే లైన్లో ఒక 50 చీరలు ఉన్నా కూడా చాలా ఈజీగా ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. జస్ట్ మీకు చూపించడానికి 1 రో చూపించాను. ఈ విధంగా ఈ హ్యాంగర్ అంతా కూడా ఒక 10 రోస్ లాగా సెట్ చేసేసుకోవచ్చు. హ్యాంగర్స్ ఒకటే ఉన్నాయనుకోండి, ఒక 50 చీరలే కాదు కదా, 100 చీరలనైనా చాలా ఈజీగా ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇది ప్రతి ఒక్క ఆడవాళ్ళకి అయితే యూజ్ అవుతుందని అనిపిస్తుంది. యూజ్ అయితే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నార్మల్గా ఇలా పిల్లలైతే ఉన్న ఇంట్లో ఇలా గోడల మీద పెన్స్ అలాగే పెన్సిల్తో ఇలా గీచి పెడుతూ ఉంటారు కదా, చూడడానికైతే అస్సలు బాగుండదు. ఇంకా మా ఇంట్లో అయితే అంతే, నేను ఎంత క్లీన్ చేసినా కూడా అసలు మ్యాక్సిమం ఇలా గీచి పెడుతూ ఉంటారు. అందుకని చెప్పేసి మనం యూజ్ చేసిన వాటర్ అయితే ఉంది కదా, పేస్ట్ క్లీన్ చేసుకున్న వాటర్తో చాలా ఈజీగా ఈ గీతలను అయితే తుడిచేసుకోవచ్చు అనమాట. పెయింట్ అనేది అస్సలు పోదు. నార్మల్గా ఎలాగైతే పెయింట్ వేసినప్పుడు అలా ఎలాగైతే ఉంటుందో అదే విధంగా ఉంటుంది. సో, ఈ విధంగా ఫస్ట్లో కొంచెం తీసి పెట్టుకున్నాం కదా పేస్ట్ అందులో ఉన్నది, దాన్ని మాత్రం కొంచెం ఈ విధంగా ఒక స్క్రబ్ తీసుకుని స్క్రబ్బర్తో ఈ విధంగా కొద్దిగా కొంచెం ఇలా అప్లై చేసుకుంటున్నాను. లైట్గా రుద్దినా కూడా చాలా నీట్గా పోతుంది. పెయింట్ అయితే అస్సలు పోదు. పెయింట్ పోతుందని అనుకోవచ్చు కానీ అస్సలు పోదు అనమాట. ఈ విధంగా లైట్గా రుద్దేసిన తర్వాత ఇప్పుడు ముందుగా ముంచి పెట్టుకున్నాం కదా, ఆ క్లాత్తో కొంచెం ఇలా లైట్గా తుడిచేసుకున్నారనుకోండి నీట్గా అయిపోతుంది అనమాట. ఏమాత్రం అసలు ఒక్క మరక అనేది అస్సలు కనిపించదు. సో, ఇదే విధంగా ఇల్లంతా కూడా ఇలాగే తుడిచేసుకున్నాను. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, క్లీన్ చేసేసిన తర్వాత ఎంత నీట్గా అయిందో. వావ్, అసలు ఎక్కడ కూడా ఒక మరక అనేది లేదు కదా, చాలా నీట్గా అయిపోతుంది అనమాట. ఎలాంటి లిక్విడ్ అవసరం లేదు. ఈ టూత్ పేస్ట్తో మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ప్రతి ఇంట్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంటారు కదా, ఖచ్చితంగా ఒక మంచి రిజల్ట్ అయితే దొరుకుతుందనమాట. సో, ఇది యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.